హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియో స్పెషల్ హోటల్ స్టైల్ రవ్వ దోస. రవ్వ దోస బ్యాటర్ మీరు ఇలా ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా, టేస్టీగా బాగా కుదురుతాయి. సో లేట్ చేయకుండా ఈ రవ్వ దోస ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. రవ్వ దోస కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు వరకు వరిపిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, అర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి ప్లేస్‌లో మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. ఇందులో రుచికి తగినంత సాల్ట్ ఏసుకొని ఫస్ట్ వీటన్నింటిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 5:30 కప్పుల వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్‌తో ఉండలు లేకుండా కలపండి. ఫస్ట్ అయితే ఒక 4:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలిపి పైన మూత పెట్టేసి ఒక గంట సేపు పిండిని నాననివ్వండి. ఇలా దోస పిండి ఒక గంట సేపు నానిన తర్వాత మరొకసారి కలిపి ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఇప్పుడు ఇందులోనే చిన్న క్యారెట్‌ని సన్నగా తురుముకుని వేసుకోండి. అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత మనం ఫస్ట్ ఒక 4:30 కప్పులు వాటర్ యాడ్ చేసాం కదా! ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్‌ని బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పక్కనుంచండి. రవ్వ దోస వేయడం కోసం నాన్ స్టిక్ ప్యాన్ కన్నా క్యాస్ట్ ఐరన్ అయితే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. అందుకే హోటల్స్‌లో కూడా ఎక్కువగా నాన్ స్టిక్ కన్నా ఇలా ఐరన్ పెనాల పైనే మనకి దోసలేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో గ్రీస్ చేసుకున్న తర్వాత పెనాన్ని హై ఫ్లేమ్‌లో బాగా వేడి చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గరిటె పిండిని ఇలా దోసలాగా పోసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఈ దోసలు క్రిస్పీగా రావాలి అంటే హై ఫ్లేమ్‌లోనే కాల్చాలండి. ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు కాలనిచ్చి దాన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ రవ్వ దోసలు ఏ చట్నీతో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పినట్లు మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని నాన్ స్టిక్ పెనాల మీద కన్నా ఇలా ఐరన్ పెనం మీద వేసి చేయండి దోస. చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.